ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, అత్యంత కృప కనికరము వాత్సల్యత కలిగిన తండ్రి, హృదయాల్ని అంతరంగాన్ని ఎరిగిన గొప్ప దేవ, ఆలోచన అయినా దేవ, నాలుగు మాట అయినా రాకముందే మమ్మల్ని ఎరిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో ప్రేమ కనికరము కృప నేను సమృద్ధిగా మా మీద చూపిస్తున్నందుకై వందనాలు. ఈ మహావాత్సల్యం చేత నేను మీరు కరుణిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని నేను ఆరాధించడానికి మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొడుకుని ఉంటుండగా నీ సన్నిధి మాతో ఉంచండి, నేను అడిగడుగును మాతో ఉంచండి. పరలోక ప్రసన్నత మేము అనుభవించినట్లుగా బలమైన మీ ఆత్మను దయచేయండి. మా హృదయాలు, మనస్సు, శరీరము నీకు ఇష్టమైన రీతిలో మీరు అంగీకరించే విధంగా ప్రభా ఉండనట్లు సహాయం చేయండి ప్రభా. వాక్య తలంపులు మాకు దయచేయండి, పాటల్లోనైనా ఈ తలంపులు మాకు దయచేయండి. ప్రతి విషయంలో హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించే విధంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. సమస్త విషయంలో మనకంతా ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకొని ఈ సన్నిధిలో ఉన్న గొప్ప సమాధానము, శాంతి ప్రభా, క్షమాపణ, సంతోషం సమృద్ధిగా ప్రభా మా హృదయాల్లో కుమ్మరించమని బలమైన నీ యొక్క మాటలతో దేవా నన్ను అనేకులను ప్రభా ఆదరించే విధంగా పరలోక సంబంధమైన తలంపులు మాకు దయచేయమని కోరుతున్నాను ప్రభా. సమయం అంతా నీ చేతులకి అప్పగించుకుంటాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చేర్చి వర్షముతో పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చేర్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను
రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. నీవు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. నీవు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను. ఇహలో శుద్ధులతో నిల్పెను. సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను. యేసు శుద్ధులతో నిల్పెను. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోని వాసము నాకెంతో ఆనందం. ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. సియోని వాసము నాకెంతో ఆనందం. ఆనందమానందమే. నాకు ఆనందమానందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చేర్చి వర్షము పంపి నింపెను నా హృదయం.
యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను కాలంచుచు కృపలను కాలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. నాకు విరోధముగా వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. కృపలను కాలంచుచు కృపలను కాలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతమైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ శక్తులతో నిలిపెను. యేసు శక్తులతో నిలిపెను. సతతము తన కృప వెల్లడి చేయ శక్తులతో నిలిపెను. యేసు శక్తులతో నిలిపెను. కృపలను కాలంచుచు కృపలను కాలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను కాలంచుచు కృపలను కాలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా.
కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైని నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైని నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నన్ను బలపరచెను, నీ కమనీయ కాంతులు విరజిమ్మెనే. నీ ఉపదేశమే నన్ను బలపరచెను, నీ కమనీయ కాంతులు విరజిమ్మెను. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెను, నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెను. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన కోవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గోవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము,
నా జీవిత దినముల ఆద్యంతము క్షణమైన విడువని ప్రేమామృతం క్షణమైన విడువని ప్రేమామృతం కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది ఈ కృపా నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని నీ హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా నీ కృపయంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపయంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము అత్యున్నతము మేఘములంతా ఎత్తైనది నీ సత్యము అత్యున్నతము మేఘములంతా ఎత్తైనది మేఘములంతా ఎత్తైనది కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు నీ కృపను నన్ను నిలుపుము నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపతోనే నన్ను నింపుము నీ కృపతోనే నన్ను నింపుము కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు
నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృపా బాహుళ్యమే నన్ను నీలో నివసింప చేసినది. నీ కృపా బాహుళ్యమే నన్ను నీలో నివసింప చేసినది. నీలో నివసింప చేసినది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలను నిత్యము తలచి నీ సత్యములో జీవింతుము. నీ కృపలను నిత్యము తలచి నీ సత్యములో జీవింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తించేదను. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నిత్యము నేను కీర్తింతును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతోనే నన్ను నింపుము. నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరం. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరం. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. నీ కృప నాకుంటే అది చాలు. నీ కృప నాకుంటే అది చాలు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ కృపలో నన్ను నిలుపుము. నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతోనే నన్ను నింపుము. నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము
3వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనముల పక్షున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుకున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన ఆయన, అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడు, హృదయాన్ని అంతరంగాన్ని చూసేవాడు, లోకం మీద నీ కను దృష్టి ప్రభా ఎప్పుడూ ప్రభావం ఉంచే దేవుడు నైనా, ప్రతిదీ చూస్తున్న దేవుడు, ప్రతిదానికి నైనా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నైనా ప్రభా, మహోన్నతమైన నీ యొక్క గొప్ప ప్రభా జ్ఞానాన్ని బట్టి, సర్వాధికారాన్ని బట్టి, శక్తిని బట్టి స్తుతిస్తున్నాం. నైనా ప్రతి విషయంలో ప్రభా మీరు తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నావు. ప్రతి విషయంలో సమాధాన ప్రభావపరిచే దేవుడు అయి ఉన్నావు. ఆ రోజు యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేసిన మాటల కొరకే ఉన్నావు. నువ్వు ఎలాంటి దేవుడవో, ఎలాంటి విషయాలు ప్రభా ఈ ప్రజల పక్షాన చేయగలిగిన వాడవో హృదయపూర్వకంగా ఈ ఉదయకాలంలో తెలుసుకొని హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ, నిన్ను బట్టి అతిశయిస్తూ ప్రభా, నిన్ను బట్టి ముందుకు సాగడానికి కావలసిన కృపను మీరే సమృద్ధిగా దయచేయమని, అలాంటి జీవము, బలము, శక్తి కలిగిన నీ మాటలు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యోవేలు గ్రంథము రాసే టయానికి యూదా వారు యెరూషలేము వాళ్ళు చెరలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత మరి చెరలోకి వెళ్ళేటట్టు చేసిన వారిని బట్టి దేవుడు అన్యజనులతో వ్యాజ్యమాడుతానని చెప్పి 2వ వచనాల్లో చెప్తున్నాడు. ఆ దినముల్లో అంటే దేవుడు పై వచనాల్లో చెప్తాడు, ఇశ్రాయేలును సమకూర్చే దినాలు, ఇశ్రాయేలు మీద ఆత్మను కుమ్మరించే దినాలు వచ్చిన ఆ పరిస్థితుల్లో యూదా వారిని, యెరూషలేము కాపురస్తుల్ని చెరలో నుండి రప్పించు కాలమున, అంటే దేవుడు వాళ్ళను చెరలో నుంచి రప్పిస్తాడు. ఆ టైములో అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశముల్లోకి నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుతాను. దేవుడు తన ప్రజల విషయంలో మరి కోప్పడి వాళ్ళకు చెరకు అప్పగించినా సరే, మళ్ళీ తన ప్రజలు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని దేవుడు అతను వాళ్ళని కనికరించడం మొదలుపెట్టాక దేవుడు మళ్ళీ తిరిగి కృప చూపించి ఇశ్రాయేలును చెరలో నుంచి విడిపించి మళ్ళీ తీసుకొచ్చే ఆ మంచి తరుణాల్లో ఎవరైతే ఆయా దేశముల్లోకి నా స్వాస్థ్యాన్ని చెదరగొట్టారో, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశాన్ని
పంచుకున్నారు. నా స్వాస్థ్యాన్ని చెదరగొట్టి నా దేశాన్ని తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షాన అక్కడ నేను వారితో వ్యాజ్యమాడుతాను. దేవుడు తన ప్రజలను ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు శత్రువులు మరి చెరపట్టుకొని పోవచ్చు, దేశంలో ఉండకుండా ఇశ్రాయేలు ప్రజలను చేసినట్టుగా చేయొచ్చు. ఇశ్రాయేలు ప్రజలను చెరగట్టుకుంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు దేశాన్ని ఆక్రమించుకున్నారు, ఇశ్రాయేల్ స్వాస్థ్యాన్ని పంచుకున్నారు, ఇశ్రాయేలును చెదరగొట్టారు, చెరలోకి తీసుకెళ్లారు. కానీ ఒక రోజు రాబోతుంది, చెదరగొట్టిన వారిని, నా దేశాన్ని పంచుకున్న దాన్ని బట్టి నా జనుల పక్షాన ఆ అన్య జనులతో, ఆ చెదరగొట్టిన అన్య జనులతో, ఆ పంచుకుని నా ప్రజల దేశాన్ని పంచుకున్న ఆ అన్య జనులతో నేను అక్కడ వ్యాజ్యం చేస్తాను. ఎప్పుడంటే నా ప్రజలను చెరలో నుండి రప్పించే కాలమున. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను చెరలోకి తీసుకెళ్ళొచ్చు, కొన్నిసార్లు తన ప్రజలకు శిక్ష వేయొచ్చు, కొన్నిసార్లు తన ప్రజల్ని ఏడిపియవచ్చు, కొన్నిసార్లు తన ప్రజల్ని మరి వదిలేసినట్టు కనిపించచ్చు. కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు తిరిగి క్షమాపణ కోరుకుంటే దేవుడు వాళ్ళని తిరిగి రప్పియడమే కాదు, వాళ్ళని చెదరగొట్టిన వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ దేశాన్ని పంచుకున్న వాళ్ళు ఏదేదైతే చేశారో వాళ్ళ పక్షాన, నా జనుల పక్షాన వాళ్ళతో నేనే వ్యాజ్యం ఆడతానని చెప్తున్నాను. నేనే వ్యాజ్యం ఆడతాను, నేనే న్యాయం తీరుస్తాను, నేనే మాట్లాడతానని చెప్తున్నాను. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు మన పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడేవాడు. కొన్ని విషయాల్లో చెదరగొట్టబడవచ్చు, కొన్ని విషయాల్లో మరి చెరలోకి వెళ్ళిపోవచ్చు, కొన్ని మనవి పోగొట్టుకోవచ్చు. ఏదైనా సరే దేవుడు కనికరపడేవాడు. అది 70 ఏళ్ళ చెరైనా, 20 ఏళ్ళ చెరైనా, 30 ఏళ్ళ చెరైనా, దేవుడు ఒక వ్యక్తిని కనికరిస్తే, మళ్ళీ చెరలోంచి బయటికి తీస్తే, మళ్ళీ తన దగ్గరికి చేర్చుకునే దేవుడు. చేర్చుకోవడమే కాదు, ఆ చెరకు కారణమైన వారిని, ఆ చెరకు వెళ్ళిన తర్వాత దేశాన్ని పంచుకున్న వాళ్ళని, తన ప్రజలను పాడు చేసిన వాళ్ళని, వాళ్ళతో నా జనుల పక్షాన అక్కడ నేను వ్యాజ్యం ఆడతానన్నా. అందుకనే దేవుడు కొత్త నిబంధనలో కూడా చెప్తూ వచ్చాడు, పగ తీర్చడం నా పని, ప్రతిఫలం నేనే ఇస్తాను. ఎందుకంటే దేవుని చేతిలో పడుట అనేది భయంకరం అని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు, దేవుడు న్యాయం చేసినప్పుడు అది చాలా భయంకరంగా ఉండింది. ఇది చెప్తున్నాడు, తన ప్రజల్ని కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పులను బట్టి శిక్షించినా, వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళినా, తన ప్రజలేం మంచోళ్ళని చెప్పట్లా దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ తన మాట విన్నారని చెప్పట్లా, కానీ వాళ్ళు తిరిగి మొరపెట్టి తిరిగి తన దేవుని వైపు వస్తే, మిగతా మొదటి అధ్యాయాలలో చెప్తూ ఉన్నాడు, వస్తే ఆయన జాలిపడి మళ్ళీ కనికరిస్తే వాళ్ళకు ఆ విధంగా చేయడానికి కారణమైన వారిని వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడేవాడు. తన ప్రజలు బలహీనని తెలుసు, తన ప్రజలు తన మాట వినరని తెలుసు దేవుడికి. అయినా కానీ మళ్ళీ హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే, కన్నీరు విడిచి దేవుని దగ్గరికి వస్తే, దుఃఖపడి దేవుని దగ్గరికి వస్తే వాళ్ళని చెరలో రప్పించేవాడు. అందుకే దానియేలు చెరలో ఉండి వేడుకుంటా ఉన్నాడు, 70 ఏళ్ళైంది ప్రభువా, మరి నువ్వు మళ్ళీ రప్పిస్తావని చెప్పి. ఇక్కడ ఈ చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని చెదరగొట్టిన వారిని, వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ దేశాన్ని పంచుకున్న వారిని, చెరలోకి తీసుకెళ్ళిన వారి పక్షాన నేను వ్యాజ్యం ఆడతా అంటున్నాడు.
దేవుడు ప్రతిదీ చూస్తున్నవాడు, ప్రతిదానికి సమాధానం చెప్పగలిగిన వాడు, ప్రతిదానికి ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు, ప్రతిదాన్ని చూసేవాడు. కొన్నిసార్లు తన ప్రజల యొక్క పరిస్థితిని చూసి ఆయన శిక్షించినా సరే మళ్ళీ తన ప్రజల పక్షాన మళ్ళీ తను ఎలా దిగి వచ్చి అన్యజనులతో ఇక్కడ వ్యాజ్యమాడతాడు, అన్యజనులతో ఇక్కడ పోరాడతాడు దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు, తన ప్రజలను వదిలిపెట్టాడు. తన ప్రజల పక్షాన ఎప్పుడు దేవుడు ఉండేవాడు. అదే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల నుంచి నేర్చుకుంటుంది. తర్వాత 3వ వచనం కానుంచి, వారు ఆ జనాలంట నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలునిచ్చి, ద్రాక్షరసం కొనుటకి ఒక చిన్నదాన్నిచ్చి త్రాగుతూ వచ్చేది కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీన్ ప్రాంత వాసులారా, మీతో నాకేం పని? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని, నా బంగారాన్ని మీరు పట్టుకొని పోతారు, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటారు. యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రీకులకు అమ్మివేసిరి. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించదను. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రాచేయుదను. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల్లో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను, మీ కుమార్తెలను యూదా వారికి అమ్మివేయుదును. వారు దూరముగా నివసించు జనులైన షేబాయులకు వారిని అమ్మివేదురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే అని చెప్తున్నాడు. ఇక్కడ తన జనుల విషయంలో ఫిలిస్తీన్లు, తూరు, సీదోను ఈ ప్రజలు చేసిన తప్పులు దేవుడు చెప్తూ వచ్చాడు. ద్రాక్ష రసానికి కోసము వేశ్యకు బదులుగా బాలునిచ్చారు. ఒక చిన్నదాన్ని ఇచ్చి త్రాగుతూ వచ్చారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత హీనంగా చూశారంటే, వాళ్ళు ద్రాక్షరసం తాగడానికి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న బాలుల్ని, పిల్లల్ని వీళ్ళు ఇచ్చేవారు. అంటే తన జనులు ఎంత నీచంగా ఇబ్బంది పెట్టారో అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు తాగడం కోసము ఇశ్రాయేలు ప్రజలైన తన ప్రజల్ని వాళ్ళ మీద చీట్లేసి, ఎవరిని ఈ రోజు అమ్మేద్దాము, మనం తాగడం కోసం ఎవరిని ఇద్దామని చెప్పి పాలులని, చిన్నదాన్ని తీసుకొని ఇచ్చేవాళ్ళంట వేశ్యలకు బదులుగా, కూడా తాగడానికి బదులుగా. తర్వాత బంగారాన్ని, వెండి తీసుకొని పోయి వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు. ఇదంతా అంతేకాకుండా వీళ్ళను అమ్మి వేశారంట గ్రీకులకి. యూదా వారిని, యెరూషలేము పట్టణం వారిని సరిహద్దులకు దూరంగా నివసించడానికి మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు. దేవుడు ఏది చూడకుండా ఉండడు. సరే, తన ప్రజలు తప్పు చేయొచ్చు, తన ప్రజలు చెరలోకి పోవచ్చు, కానీ తన ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందనేది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగింది అనేది చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఆ పిల్లల్ని వాళ్ళు ఎంత మరి తాగడం కోసం అమ్మేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంది ఎలా తీసుకొని వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు. ఈ మనుషులు తీసుకెళ్లి గ్రీకులకు అమ్మేశారు. అమ్మేసింది, బదులుగా మార్చింది, ఇష్టమైన పట్టుకొని పోయింది. అన్ని చూస్తున్నాడు దేవుడు. చూసి ఏమంటున్నాడంటే, మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదికే రప్పిస్తాను. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రాజేయుదును. 2 సార్లు చెప్పాడు అదేమా. మీరు వారిని అమ్మివేసి పంపివేసిన ఆయా స్థలముల నుంచి వాళ్ళని రప్పిస్తారు. మీ కుమారులను, మీ కుమార్తెలను యూదా వారు అమ్మేస్తారు. అప్పుడు వాళ్ళు దూరంగా నివసించడానికై
షబాయిలకు వారిని అమ్మేస్తాడు. ఇది యెహోవా సెలవిచ్చిన మాట. అంటే తన ప్రజలు బాధపడితే, తన ప్రజలు దేవునికి విరోధంగా తప్పు చేస్తే దేవుడు వాళ్ళను శిక్షించి వాళ్ళను కనేస్తాడు. అదే అలుసుగా తీసుకొని తన ప్రజలను బాధ పెట్టిన అన్యజనుల్ని దేవుడు ఎలా చేస్తాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు ఎలా మాట్లాడతాడో ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు అమ్మి వేసింది, వాళ్ళు తాగడం కోసం పిల్లల్ని ఇచ్చింది, వాళ్ళు చేసిన ప్రతి దానికి దేవుడు వాళ్ళ నెత్తి మీదకి రప్పిస్తాడంటున్నాడు. వాళ్ళ నెత్తి మీదకి రాజేస్తానంటున్నాడు. అందుకనే దేవుడు తన ప్రజలు చెరలోకి వెళ్ళినా కూడా, తన ప్రజలు ఆల్రెడీ చెదరగొట్టబడినా కూడా, తన ప్రజలు తన దేశాన్ని వదిలిపెట్టినా కూడా, ఎప్పుడైతే మళ్ళీ తన ప్రజలు తన దగ్గరికి వచ్చి వాళ్ళు దేవునితో సమాధాన పడతారో, అదే అలసుగా తీసుకొని తన ప్రజలను బాధ పెట్టిన అన్యజనులని, ఫిలిస్తీయులని, తూరు వాళ్ళని, సీదోనీయులని, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ నెత్తి మీదకి ఎలా రప్పిస్తాడో చెప్తున్నాడు. మొదటిగా వాళ్ళ పక్షాన తన ప్రజలకు ఏం చేశారో దాని పక్షాన వ్యాజ్యమాడేవాడు. అంతేకాకుండా వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ నెత్తి మీదకి రప్పించేవాడు. తన ప్రజల కోసం ఏదైతే చేశారో, తన ప్రజలను ఏ విధంగా అమ్మారో, తన ప్రజల దగ్గర ఏదైతే పట్టుకొని పోయారో, తన ప్రజలను ఏ విధంగా అయితే చేశారో, అది వాళ్ళ మీదకి, వాళ్ళ నెత్తి మీదకి రప్పిస్తారు. దూరంగా నివసించడానికంట యూదా వారిని, యెరూషలేము పిల్లల్ని తీసుకొని వెళ్ళి అమ్మేశారంట. నేను వారిని రప్పించిన తర్వాత మీ పిల్లలను, మీ కుమార్తెలను నేను ఆ విధంగా చేస్తానని చెప్తున్నాడు. ఇది యెహోవా సెలవిచ్చిన మాట. ఇది దేవుడు చెప్పిన మాట. ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్తున్నాడు. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు. తన ప్రజలు వాళ్ళు దేవుని ఎంత బాధ పెట్టినా, తన ప్రజలు దేవుని మాట వినకపోయినా, తన ప్రజలు చెరలోకి వెళ్ళి మరి ఈ 70 ఏళ్ళు ఏడ్చినా కూడా మళ్ళీ తన ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రజల పక్షాన అన్ని జనులతో వ్యాజ్యం ఆడేవాడు. తన ప్రజలకు చేసింది, ఎవరైతే తన ప్రజలకు అలా చేశారో వాళ్ళ నెత్తి మీదకి అది రప్పించేవాడు. తర్వాత ఇంకా 9 నుంచి కూడా దేవుడు యోవేలుతో చెప్తూ వచ్చాడు, అన్య జనులకి సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధం ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, కోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలెను, చుట్టుపక్కలనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు దాగుదును. అన్యజనం లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరింది, కొడవలు పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పొరుచున్నవి, నా జనుల దోషము అధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పు తీర్చుటకై జనులు, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయాను. యెహోవా సియోన్లో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకి దుర్గముగా ఉండును. అన్యులకు మీదట దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉండును. నీ దేవుడైన యెహోవాను నేనే నాకు ప్రతిష్ఠితముగు సియోను పర్వతమందు నివసించుచున్నావని మీరు తెలుసుకుందరు. ఆ దినమునందు పర్వతం నుండి కొత్త ద్రాక్షరసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబ్బికి పారి షిత్తీము లోయను తడుపును.
ఐగుప్తులు, ఎదోమీయులు, యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలిగజేసింది కనుక ఐగుప్తు పాడకును, ఎదోము దేశం నిర్జనమైన దేశంగా ఎడారిగా మారును ఉండును. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చెయ్యని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందరు, తరతరములు యెరూషలేము నివాసంగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. తర్వాత ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అన్ని జనులందరినీ యెహోషాపాతు లోయలోనికి సమకూర్చిన తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలన్నీ తేజోహీనమైతాయి, భూమి ఆకాశాలు వణుకుతాయి. తీర్పు తీర్చడానికి అందరు గుంపులు కూడుకుంటారు. ఆ రోజు దేవుడు తీర్పు తీర్చే టైం వచ్చింది, గొడవలు పట్టి కోసే టైం వచ్చింది, సమస్తానికి ఎండు చేసే టైం వచ్చింది. ఆ రోజు తీర్పు తీర్చినప్పుడు దేవుడు తన ప్రజలకి ఆశ్రయముగా ఉంటాడంట, తన ప్రజలకి దుర్గంగా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఆయన సన్నిధిలో భయపడి గజగజ వణుకుతుంటుంటే, మిగతా వాళ్ళకు దేవుడు ప్రతీకారం చేస్తుంటే, మిగతా వారు చేసిన ప్రాణదోషానికి, బలత్కారానికి దేవుడు ప్రతీకారం చేస్తుంటే, మిగతా జనాలందరూ భయపడి గజగజ వణుకుతుంటే, తన జనులకు దేవుడు ఆశ్రయంగా ఉంటాడంట, తన జనుల పక్షాన దేవుడు దుర్గంగా ఉంటాడంట. తన జనులు సియోనులో నివసిస్తారంట, సియోనులో నిత్యం ఉంటారంట. వాళ్ళకు పాలు, నీళ్లు, తేనె ఈ రీతిగా సమృద్ధిగా దేవుని మందిరంలో నుంచి ప్రవహిస్తాయంట. అంటే ఈ వచనాల్లో దేవుడు ఒక రోజు తీర్పు తీర్చబోయే అంత్య తీర్పు గురించి యోవేలు ద్వారా ఎప్పుడో దేవుడు ప్రవచించాడు. ఒకరోజు దేవుడు యెహోషాపాతు లోయలోనికి వచ్చి జనాలందరినీ సమకూర్చి ఆకాశ భూమి వణికి ఆయన సన్నిధిలో పారిపోయి సూర్య చంద్రులు మరి నల్లగా మారి తేజోహీనమైపోయి అన్ని భయపడి గజగజ ఆయన సింహాసనం వేసినప్పుడు ఆయన ముందు ప్రతి ఒక్కళ్ళు నిలబడి గుంపులు గుంపులుగా వచ్చి ఆ రోజు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు తన ప్రజలకు ఆయన దుర్గంగా నిలిచి తన పక్షాల్లో ఉంటాడు. అదే తన జనాల విషయంలో మరి తన ప్రజల విషయంలో ప్రాణహాని చేసి వాళ్ళని బలత్కారం చేసిన వాళ్ళకు ప్రతీకారము చేస్తాను, చేయుదునని చెప్పి చివరి వచనాలు చెప్తున్నాడు. అయితే యెరూషలేము ప్రజలు నిత్యం అక్కడ ఉంటారు, యూదా వారు నిత్యం అక్కడ ఉంటారు, దేవుడు కూడా వాళ్ళతో ఉంటాడని ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఇదంతా ఒకరోజు దేవుడు ఈ భూమి మీద జరిగించిన బలత్కారాలకి, దోషాలకి, అన్య జనులకి, తన ప్రజలకు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతీకారం చేసి తీర్పు తీర్చే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు తన ప్రజల పక్షాన ఆయన నుండి వాళ్ళని రక్షిస్తాడు. మిగతా వాళ్ళందరికీ ప్రతీకారం చేస్తానని కొన్ని వందల సంవత్సరాల కిందటే దేవుడు యోవేలు ద్వారా చెప్తూ వచ్చాడు. తన ప్రజలను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు, తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టాడు. తమ ప్రజల కోసం ఆయన అన్యజనులతో వ్యర్థమాడేవాడు. తన ప్రజలు ఏదైతే తన ప్రజలకు చేశారో అది వాళ్ళ మెత్తి మీదికి రప్పించేవాడు. తర్వాత తన ప్రజలకు దుర్గంగా ఉండి అన్యజనులందరికీ ప్రతీకారం చేస్తాడు. ఇది యెహోవా మాట అని యోవేలుకు దేవుడు ఆ రోజు పంపించిన గొప్ప వర్తమానం ఇది. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు అలాంటి వాడు. ఇశ్రాయేల్ లాగా మనలో బలహీనతలు ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుని మాట మనం వినకపోవచ్చు, కొన్నిసార్లు మనం తప్పులు చేయొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను వదిలిపెట్టాడు. ఒకసారి రక్షించబడి దేవునిలోకి వస్తే ఆయన వాళ్ళు వారు, ఆయన పిల్లలు వారు, అన్న పిల్లల్ని ఈ లోక తల్లిదండ్రులే మరి చట్టోళ్ళు అయితే వదిలిపెట్టినప్పుడు దేవుడు కూడా తన ప్రజల్ని, తన రక్తంతో కొన్న ప్రజల్ని వదిలిపెట్టాడు. తన స్వాస్థ్యంగా చేసుకున్న ప్రజలను వదిలిపెట్టాడు. వాళ్ళ తప్పులున్నా, వాళ్ళ బలహీనతలున్నా, కొన్నిసార్లు దేవునికి దూరమైనా కూడా అదే అదునుగా చేసుకొని తన ప్రజలతో బాధ పెట్టిన వాళ్ళు, తన ప్రజలకి మరి చేసిన దాన్ని ప్రతిదీ ఆయన వాళ్ళ పక్షాన వ్యాజ్యం ఆడేవాడు. వాళ్ళు చేసింది వాళ్ళ నెత్తి మీదకి రప్పించేవాడు. వాళ్ళ పక్షాన ప్రతీకారం చేసి తన ప్రజలకు మాత్రం దుర్గంగా ఉండేవాడు.
ఇది యెహోవా మాట. దేవుడు ఒక మాట ఇస్తే ఎవరు మార్చలేరు. దేవుడి నుంచి మనకు మాటలు వస్తాయి. దేవుడి నుంచి మనకు ఆదరణకరమైన మాటలు వస్తాయి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అంటాడు పౌలు గారు. దేవుడే మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అంటాడు. దేవుడు తన పక్షాన వస్తే, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉంటే అన్ని జనులందరూ వణికే వాళ్ళప్పుడు, అమ్మో వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. ఇక్కడ సియోను యెరూషలేము యోవేలుతో చెప్పేటప్పటికి చెరలో ఉంది, దేవునికి దూరంగా ఉంది, చీకటిలో ఉంది, దేవుడు వదిలిపెట్టిన స్థితిలో ఉంది. అయినా సరే దేవుడు ఒకరోజు ఆ దినముల్లో రప్పించినాక తన ప్రజలకు చేసిన దాన్ని బట్టి రాజ్యమాడేవాడు, తన ప్రజలకు చేసింది వాళ్ళ నెత్తి మీదకి రప్పించేవాడు, తన ప్రజల పక్షాన ఉండి వాళ్ళు చేసిన బలాత్కారానికి, ప్రాణహాని, దోషానికి ప్రతీకారం చేసేవాడు, తన ప్రజలతో పాటు నిత్యం ఉండేవాడు, తీర్పు తీర్చేవాడు. ప్రతిదానికి టైం వచ్చింది. ఆ రోజు గొడవలు కట్టి మరి కొయ్యమని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక టైం ఉంది, దేవుడు తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. ఆ రోజు అందరూ ఆయన ముందు నిలబడాలి. ప్రతి వారు ఆయనకు లెక్క చెప్పాలి. ఆయన ముందు మాట్లాడడానికి ఎవరికి సరిపోదు. ఆయన ముందు మనము మరి మాట్లాడటానికి మన నోర్లు మోపించేవాడు, ప్రతిదాన్ని చూసేవాడు, ప్రతిదాని విషయంలో ప్రతీకారం దేవుడు చేసేవాడు. అదే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల పక్షాన, ఇశ్రాయేలు ప్రజల పక్షం కోసం అన్య జనులు చేసిన దాని విషయంలో దేవుడు యోవేలుకి ఇచ్చిన మాట. ఈరోజు అలాంటి దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. తన జనుల యొక్క స్వాస్థ్యాన్ని పంచుకున్న దాన్ని బట్టి, తన దేనిలను చెదరగొట్టిన దాన్ని బట్టి, తన జనుల పక్షాన ఆయన వ్యాజ్యం ఆడేవాడు. తన ప్రజలకు ద్రాక్షారసం కోసం, వేశ్య కోసం మేసిన దాన్ని బట్టి, తన జనుల దగ్గర ఉన్న వెండి బంగారాలను దోచుకొని దాన్ని బట్టి, తన ప్రజలు దూరంగా వెళ్ళిపోవాలని గ్రేకీలకు అమ్మేసిన దాన్ని బట్టి, వాళ్ళు చేసింది వాళ్ళ తల మీదకి రప్పిస్తానని చెప్తున్నాడు. వ్యాజ్యమాడేవాడు తన ప్రజలకు ఏదైతే జరిగించాడో అది వాళ్ళ మీదకి రప్పించేవాడు. ఒకరోజు ఆయన ఈ భూమి మీద తీర్పు తీర్చడానికి యెహోషాపాతు లోయలోనికి వచ్చినప్పుడు, ఆ రోజు ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు తేజోహీనమైపోయి పైరు ముదిరింది, గొడవలు పెట్టి కొయ్యనే ఆ తీర్పు ఆ రోజు జరిగినప్పుడు తన ప్రజల పక్షాన ఆయన ఉండి, తన ప్రజల పక్షాన దుర్గంగా ఉండి నిజనులకు ప్రతీకారం చేసే ఆ శుభ రోజు రాబోతుంది. తన ప్రజలకు బలాత్కారం చేసిన దాన్ని బట్టి, తన ప్రజల యొక్క ప్రాణ దోషానికి దేవుడు తీర్పు తీర్చే, ప్రతీకారం చేసే రోజు రాబోతుంది. అందుకే ప్రతిఫలం నేనే ఇస్తును, ప్రతీకారం నేనే చేతును, దేవుని చేతిలో పడుట భయంకరమని ఎబ్రెయ పత్రికలో చెప్తూ వచ్చాడు. ఒకరోజు దేవుడు ప్రతీకారం చేసేవాడు, ఒకరోజు దేవుడు తీర్పు తీర్చేవాడు. తన ప్రజలతో దేవుడు ఉండేవాడు. తన ప్రజలు నిత్యం సియోనులో ఉంటారు, యెరూషలేములో ఉంటారు, యుగయుగాల ఆయనతో ఉంటారు. దేవుడు కూడా సియోను వాసిగా ఉంటాడు అని చెప్పి యేసుక్రీస్తు రాకముందు, కొత్త నిబంధన ఇంకా మొదలవ్వకముందే దేవుడు యోవేలుతో తీర్పు గురించి, తన ప్రజలతో ఉండబోయే దాని గురించి, ఆ రోజు నది ప్రవహిస్తుంది, ఆ రోజు పాలు ప్రవహిస్తాయి, ఆ రోజు సమృద్ధి అయిన జీవజల నదులు ఆ పట్టణంలో ఎలా ఉంటాయో అవన్నీ కూడా దేవుడు యోవేలుతో చెప్తూ వచ్చాడు. అందుకే దేవుడు తన ప్రజలను వదిలిపెట్టాడు. ఈ రోజు కూడా ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. శరీర సంబంధమైన ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఇశ్రాయేల్ అయిన వారి పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు చేసిన నిబంధనలు, దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ మారిపోవు. తన ప్రజలు దూరంగా ఉన్నా సరే, చెరలో ఉన్నా సరే, దేవుడు వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాడు ఆయన. వారు వేడుకొనగానే వాళ్ళకు చేస్తానన్న కీడు మానుకునేవాడు ఆయన. వాళ్ళని క్షమించి, వాళ్ళ దోషాన్ని క్షమించి, వాళ్ళ పాపాలను క్షమించి, వాళ్ళకు చేసిన దానికి అన్యజనులకు ప్రతీకారం చేసేవాడు ఆయన.
అదే యోవేలు ద్వారా ఆ రోజున్న యూదా వారికి, యెరూషలేం ప్రజలకి దేవుడు పంపించిన సందేశము ఇది. యెహోవా సెలవిచ్చిన మాట అని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి దేవుని యొక్క లక్షణాలు ఇవి, దేవుని యొక్క గుణం ఇది. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి మాటలతో మనల్ని ఆదరిస్తున్నప్పుడు, దేవుడే మన పక్షాన ఉంటున్నప్పుడు, దేవుడే తన ప్రజలను కనికరించి రప్పించేటప్పుడు, ఆయన తీర్పు తీర్చేవాడు, రప్పించేవాడు, వ్యాజ్యం ఆడేవాడు, ప్రతీకారం చేసేవాడు. అలాంటి దేవుణ్ణి బట్టి హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీరు ఇచ్చిన తలంపుల కోసమై వందనాలు తండ్రి. నాతోనూ సంఘంతోనూ ప్రభా మీరు పంచుకున్న ఈ మాటలను బట్టి వందనాలు. ఇశ్రాయేలు ప్రజలను ఈ మాట వినకుండా మందిరం తగలబెట్టబడి, పట్టణం అంతా కాల్చివేయబడి చెరలోకి వెళ్ళినా సరే ప్రభా, వాళ్ళను రప్పించే టైంలో వాళ్ళకి అలా ఎవరైతే చేశారో వాళ్ళ పక్షాన వ్యాజ్యం ఆడేవాడు, వాళ్ళను బాధ పెట్టింది, వాళ్ళని అమ్మి వేసింది, ద్రాక్షారసం కోసం, వేశ్యల కోసం, నేను అమ్మి వేసిన దాన్ని బట్టి, దోచుకున్న దాన్ని బట్టి ప్రభా, దూరంగా ఉండడానికి గ్రేకీయులకు అమ్మి వేసిన దాన్ని బట్టి ఏదైతే వాళ్ళు చేశారో నెత్తి మీదకి రప్పించేవాడు. అంతేకాకుండా ఒకరోజు ఈ భూమి ఆకాశాలు పారిపోయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రాలిపోయి ప్రభా మహాసింహాసనం ముందు గుంపులు గుంపులుగా జనాలు తీర్పు పొందడానికి నిలబడిన రోజునైనా ఈ ప్రజల మీద జాలి చూపించి, ఈ ప్రజల పక్షాన దుర్గంగా ఉండే ప్రభా, ప్రాణహాని చేసిన వారికి, బలత్కారం చేసిన వాళ్ళకి మీరు ప్రతీకారం చేసే దేవుడు నైనా. ఈ ప్రజలతో ఉండి వాళ్ళకి కావాల్సిన నీళ్లు, వాళ్ళకి కావాల్సిన పాలు, వాళ్ళకి కావాల్సిన సమృద్ధిని ఇచ్చేవాడు దేవుడు. ఆ రోజు యోవేలుతో చెప్పిన మాటలే ఈరోజు మా జీవితాలకు కూడా ప్రభు మీరు అందించినందుకు వందనాలు. ఇలాంటి దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు. వ్యాజ్యమాడే దేవుడుగా, వాళ్ళ నెత్తి మీదకి రప్పించే దేవుడుగా, ప్రతీకారం చేసే దేవుడుగా మీరు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేవిధంగా మమ్మల్ని కూడా చెరలో నుంచి రప్పించి కనికరించి ప్రభా, ఆయన మీ దగ్గరికి చేర్చుకునే దేవుడుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మా దోషములను క్షమించి, మా తిరుగుబాటులను క్షమించి, మా పాపాలను క్షమించి ప్రభా, నీ ప్రజల్ని ఎప్పటికీనైనా వదిలిపెట్టకుండా కొన్ని సంవత్సరాలు దూరం పెట్టినా సరే తిరిగి చేర్చుకునే దేవుడు అయి ఉన్నావు ప్రభా, తిరిగి రప్పించే దేవుడు అయి ఉన్నావు. ఆ రప్పించిన రోజు వాళ్ళకి జరిగిన ప్రతి దానికి ప్రభా నువ్వు తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నావు ప్రభా. ఇలాంటి గొప్ప దేవుడుగా మా జీవితాలు ఆయా పరిస్థితుల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నారని నీ వర్తమానాన్ని మాకిచ్చి ఈరోజు ఈ రీతిగా ఈ తలంపుల ద్వారా నేను ఆరాధించడానికి మనం పురికొల్పినందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు.
ప్రకాశించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా. నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయం ఇచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తం జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపావరములతో నన్ను నింపే సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణం. కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును ప్రతి క్షణం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా. నీ దివ్యమైన మహిమను పరలోకమందుని చూచెదను. నీ దివ్యమైన
మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. నాపై సమాధానము సదాకాలము నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా. నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము ఇచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము ఇచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. నీవు విడువవు నన్ను ఎడబాయవు. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. నాపై సమాధానమై సదాకాలము నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. చిన్న వాక్యం చదువుకున్నాం. అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని 12, 13 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక
పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడు అని ఎవడు చెప్పగలడు? చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయం చేస్తూ కొన్ని మాటలు ప్రభువా మీరు చేర్చుకున్నప్పుడు మీ ప్రజల పక్షాన మీరు ఏమేమి చేయగలవాడో కొన్ని విషయాలు మేము ఆరాధించుకోవడానికి యోవేలు ద్వారా మీరు తెలియజేసిన మాటలు కొరకై ఉన్నారు. అదేవిధంగా మేము కొన్ని విషయాలు నీతో సమాధానం పడడానికి ప్రభువా ఏ విషయాలు మాకు అవసరమో అవి కూడా తెలియజేశారు ప్రభా. తలంపులు కూడా మాకు దయచేయమని కోరుతున్నాను ప్రభా. మా పక్షాన మీరు ఉండడాలంటే ఏ రీతిగా మిమ్మల్ని మేము శాంతపరచుకోవాలో, ఏ రీతిగా మేము మీ దగ్గరికి రావాలో ప్రభా మరి మిగతా అధ్యాయాల్లో మీరు మాట్లాడినారు ప్రభా. ఆ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. అందులో మా జీవితాలు నీ దగ్గరికి రావడానికి అవసరమైన మాటలు మాకు దయచేయండి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యోవేలు గ్రంథము రాసే టయానికి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నవి. 2వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడైనా అన్నాడు. ఇప్పుడైనా ఈవెందో నౌ, ఇప్పుడైనా సరే, ఇంత జరిగినా సరే, ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఎన్నో వేడుకుంటే ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన అనుకున్నది చేయాలనుకున్నది చేయడం మానేసేవాడు, మనసు మార్చుకునేవాడు. పశ్చాత్తాపడితే దేవుడు మీకు నైవేద్యాన్ని, పానార్పణాన్ని ఇస్తాడు. ఇవ్వడు అని ఎవరు చెప్పగలరు అని యోవేలు ఈ 2వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. అంటే ఈ మాటలను బట్టి వాళ్ళు ఇప్పటికీ దేవుని దగ్గరికి వచ్చిన, మనస్ఫూర్తిగా వేడుకున్న, ఏదో పైకి బట్టలు చెంపుకొని ధూళిలో దమ్ములో కూర్చొని ఫ్యాషన్గా ఏదో ఉపవాసం చేస్తున్నామని కాకుండా హృదయాలను చింపుకొని హృదయంలో మనస్ఫూర్తిగా తిరిగితే దేవుడు చేయాలనుకున్నది కీడు చేయకుండా మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి మేలు చేస్తాడు. చెయ్యడు అని ఎవరు చెప్పగలరు అని చెప్తున్నాడు. ఇప్పుడైనా అనే మాట మనం ఆలోచిస్తే, ఇప్పుడైనా అంటే వాళ్ళ జీవితాలలో ఎంత నష్టం జరిగిందో, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో మనకు మొదటి వచనంలో, మొదటి అధ్యాయాల్లో మనకు కనిపిస్తా ఉంది. మొదటి అధ్యాయం 1వ వచనం కానుంచి పెతూయేలునకు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి. ఇలాంటి సంగతి మీ దినముల్లో గాని, అసలు మీ పితరుల దినముల్లో గాని జరిగిందా? అంటే ఇలాంటి సంఘటన ఇప్పుడైనా మీ పితరుల రోజుల్లో జరిగిందా? అసలుకి ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, మీ బిడ్డల బిడ్డలకు వాళ్ళు రాబోయే తరాల్లో తెలియజేస్తారు. ఎలాంటి సంఘటన అంటే ఇంత ఘోరంగా తన ప్రజలు విడవబడ్డం, తన ప్రజలకు బాధ కలగడం అనేది జరగలేదని చెప్తున్నాడు. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేస్తున్నాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని వచ్చి చీడ పురుగులు తినేస్తున్నాయి. అసలు ఎంత ఘోరం అంటే
దేవుడు మీ బ్రతుకులు మీ జీవితాల్లో ఎంత చేస్తున్నాడంటే అసలు ఇలాంటి సంగతి అసలు పితరుల దినంలో మీ దినంలో జరిగిందా? ఏదో అప్పుడు కొద్ది కోప్పడేవాడు, కొద్ది కరువు వచ్చేది, కొద్ది శిక్ష వచ్చేది తప్ప ఇట్లాంటి సంగతి ఏవేలు చెప్తున్న టైంలో జరిగిన ఇలాంటి సంఘటన, ఏవేలతో దేవుడు చెప్తున్న టయానికి వాళ్ళున్న పరిస్థితి ఎప్పుడు జరగలేదంటున్నాడు. గొంగల్ పురుగులు, అసలు పురుగులు తింటేనే పంట పాడైంది. గొంగలు పురుగులు తిని విడిచిపెడితే మిడతలు వచ్చి తినేస్తున్నాయి, మిడతలు వచ్చి తిని విడిచిపెడితే పసరు పురుగులు తింటున్నాయి, పసరు పురుగులు తిని విడిచిపెడితే వచ్చి చీడ పురుగులు. అసలు పంటకి పురుగు పడితేనే పంట పూర్తిగా చేతికి రాదు. అలాంటిది సమృద్ధిగా గొంగల్ పురుగులు తినిపోయి, తర్వాత మిడతలు తినిపోయి, వాటి తర్వాత పసరు పురుగులు తినిపోయి, తర్వాత చీడ పురుగులు తిరిగిపోతే ఇక ఏముంటది మీకు? అందుకే మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, ద్రాక్షారసం పానం చేయలే వారులారా రోదనం చేయండి. కొత్త ద్రాక్షారసమే మీ నోటికి రాకుండా నాశనం అయిపోయింది. కొత్త పంట రావట్ల, కొంత ద్రాక్షారసం రావట్ల. మేల్కోండి. ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ఇబ్బంది జరుగుతుందో, ఎంత కష్టము వాటిల్లుతుందో. లెక్కలేని బలమైన సమూహం అంటే జనాంగం ఆ దేశం మీదకి వచ్చింది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసినవి, నా అంజురపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయాను. పెనిమిటిపోయిన యవ్వనస్తురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చున. ఒక సమూహం వచ్చిందంట. ఆ సమూహం పళ్ళు సింహం కూర లాంటివంట, వాటి కాటు ఆడు సింహం కాటు లాంటిదంట. ఇశ్రాయేలును పాడు చేయడానికి వచ్చిన ప్రజలు వాళ్ళ పంటను, వాళ్ళ చెట్లని, వాళ్ళ యొక్క వాటిని పాడు చేస్తే, అంజూర పండ్లు, ద్రాక్ష పండ్లు ఒలి చేస్తే తెలిపైపోయినాయి. అంటే శరీర సంబంధమైన పంట గురించే కాదు, వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాయంటే మొత్తం పంటలన్నీ నాశనమై ఆ సమూహం వచ్చి వీళ్ళ మీద పడి దోచుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నదంతా కోల్పోయారు. తినడానికి తిండి లేదు, తాగడానికి ద్రాక్షరసం లేదు, మొత్తం ఆగిపోయింది. లెయ్యమని చెప్తున్నాడు, కన్నీరు విడ్చమని చెప్తున్నాడు, యవనస్తురాలు భర్త పోతే ఏడ్చినట్లు ఏడవమని చెప్తున్నాడు, అంగలార్చమంటున్నాడు. రోజు కొన్నిసార్లు మన జీవితాలు కూడా దేవుని యొక్క సన్నిధి కోల్పోయి, దేవుని యొక్క ప్రసన్నత కోల్పోయి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటాం. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని కోల్పోతాం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాం, సమృద్ధిని కోల్పోతాం, పంటను కోల్పోతాం, దీవెన కోల్పోతాం, పచ్చిక ఆయన సన్నిధిలో అనుభవించేదాన్ని కోల్పోతాం. ఒకదానమ్మటి ఒకటి, ఒకదానమ్మటి ఒకటి క్షీణించి నాశనం చేసేంత వరకు మన జీవితాలను వెంటాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడైనా కన్నీరు విరవమంటున్నాడు, ఇప్పుడైనా ఏడవమంటున్నాడు, ఇప్పుడైనా రోదన చేయమంటున్నాడు. యవనస్తురాలు భర్త కోసం, చచ్చిపోయిన భర్త కోసం ఏడ్చినట్టు ఏడవమంటున్నాడు. దేవుడు చేర్చుకుంటాడు. ఏవేల ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఎప్పుడైనా దేవుడు చేర్చుకుంటాడు. కానీ జరిగిన నష్టం మనం తెలుసుకొని, జరిగిన పరిస్థితి తెలుసుకొని, ఎక్కడెక్కడ తప్పిపోయాము, ఎక్కడెక్కడ దూరం అయ్యాము, దేన్ని బట్టి నష్టం జరుగుతుందో, దేన్ని బట్టి సర్వం ఎండిపోయిన స్థితికి వచ్చినాము, దేన్ని బట్టి పురుగులు, నానా రకాలమైన పురుగులు జీవితం మీద, మనసు మీద, శరీరం మీద పట్టి పీడిస్తుంటే అవన్నీ దేని వల్ల వచ్చినాయి? దేవుణ్ణి దాటి అవన్నీ వచ్చినాయంటే, దేవుణ్ణి దాటి కుటుంబం మీదకి, జీవితం మీదకి, మనస్సు మీదకి అవన్నీ వస్తున్నాయంటే దేవుడు అనుమతియబట్టే. దేవుడు కంచెలు తీసేశాడు, శత్రువులు రావడానికి దేవుడే అనుమతించాడు, దేవుడే పంపించాడు.
అదే దేవుడు మన పక్షాన ఉంటే కనుపాపలాగా కంటిలో ఉన్న గుడ్డును కాపాడుకున్నట్టు కాపాడుతానని ప్రవక్తల ద్వారా చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు యెరూషలేము మీదకి రావడానికి ఆయనే సైన్యాన్ని తీసుకొని వచ్చి తన ప్రజలను వెళ్ళగొట్టడానికి ఆయన్నే రప్పించుకుంటూ వచ్చాడు. ఇలాంటి సంఘటన అసలు జరిగిందా ఇప్పుడైనా ఇంతకు ముందైనా? అందుకే ఏడ్చమంటున్నాడు, మేల్కోమంటున్నాడు. ప్రసవ వేదన పడే స్త్రీలాగా, భర్త కోసం ఏడ్చే ఒక స్త్రీలాగా మేల్కొని కన్నీరు గార్చమంటున్నాడు. అవును, దేవుని సమాధానం మనకు రావాలంటే కన్నీరు కార్చాలి. దేవుడు తిరిగి మనతో మాట్లాడడానికి, దేవుడు తిరిగి తన సమాధాన సన్నిధి మనకు ఇవ్వాలని, అనుగ్రహించడాన్ని ఎవరు చెప్పగలడు? ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. మనసు మార్చుకుంటే మనం పశ్చాత్తాపడితే ఆయన మన పంట మన చేతికిచ్చి, మన ధాన్యాన్ని మన చేతికిచ్చి మన వైపు తిరిగేవాడు. తిరగగలడని ఎవరు చెప్తాడు? కీడు చేసేది ఆపి మేలు చేసేటట్టు తిరిగేవాడు, చేస్తానన్న కీడు మానుకొని చేయదలిసిన మేలు చేసేవాడని దేవుడు యోవేలుతో అర్థం చెప్తూ వచ్చాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో వచ్చిన నష్టమైన, శరీరపరంగా వచ్చిన నష్టమైన, కుటుంబ జీవితంలో వచ్చిన నష్టమైన, మానసికంగా నష్టమైన, ఏడ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా వినేవాడు, దేవుడు చేర్చుకునేవాడు. ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించరు, ఇలాంటి మనిషి కనిపించడు. ఎందుకంటే ఆయన అత్యంత కృప, కరుణావాత్సల్యత, శాంతమూర్తి. ఆయన మనసు మార్చుకుంటాడు, తిప్పుకుంటాడు, పోనీలే అని వదిలేస్తాడు, సర్లే కానీలే అనుకుంటాడు. అలా మారడని ఎవడు చెప్పగలడని యోవేలు ద్వారా క్వశ్చన్ మార్క్ కూడా వేయించాడు. ఆయన అనుగ్రహించడని ఎవరు చెప్పగలడు? అనుగ్రహిస్తాడు. సర్వము కోల్పోయి ఎండిపోయిన బ్రతికెళ్ళినప్పుడు నేరుగా చేర్చితే దేవుడు ఆ ఎండిపోయిన బ్రతుకులో సమృద్ధిని, పచ్చదనాన్ని నింపేవాడు. అది ఆత్మీయపరంగా, కుటుంబపరంగా, శరీరపరంగా, ఏ విషయంలోనైనా సరే. ఇంకా అలా వదిలేయడు దేవుడు, చేర్చుకుంటాడు. అట్లా ఎండిపోయిందని, పాడైందని, చెదరగొట్టబడిందని తన ప్రజలను వదిలేలా మళ్ళీ తెచ్చి మందిరం కట్టించి, తన పట్టణాలను కట్టించి, ప్రాకారాలు కట్టించి కూర్చోబెట్టాడు దేవుడు. తర్వాత తన ప్రజల్ని సమకూర్చడానికి, తిరిగి రప్పించడానికి కోరేషును రేపాడు. చెదరగొట్టడానికి బబులోను రాజును రేపితే తిరిగి రప్పించడానికి దేవుడు ఇంకొక రాజు మనసు ప్రేరేపించాడు. దేవుడు మారుతాడు. మనం మారితే దేవుడు మారుతాడు. మనం తిరిగితే దేవుడు తిరుగుతాడు. తిరగడని ఎవరు చెప్పగలరు? మారడని ఎవరు చెప్పగలరు? అదే యోవేలు ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సందేశం. తర్వాత వీళ్ళు ఇప్పుడైనా అంటే ఇంకా ఎలా ఉందంటే 9వ వచనం, నైవేద్యము పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుతున్నారు. పొలం పాడైంది, భూమి అంగలార్చుతుంది, ధాన్యం నశించింది, కొత్త ద్రాక్షరసం లేకపోయాను, తైల వృక్షాలు వాడిపోయిను, భూమి పైరు చెడిపోయింది. గోధుమ కర్రలను, యవల కర్రలను చూసి సేద్యగాన్లారా సిగ్గునందండి, ద్రాక్ష కాపర్లారా రోదనం చేయండి. చెట్లు చెడిపోయినాయి, అంజూరపు చెట్లు వాడిపోయినవి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర్ చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషం లేకపోయింది. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి, బలిపీఠం మీద పరిచర్య చేయవారులరా రోదనం చేయండి. నన్ను దేవుని పరిచారకురారా గోనె పట్ట వేసుకొని రాత్రంతా గడపండి. ఎందుకంటే నైవేద్యము, పానార్పణము నీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాసం దినం ప్రతిష్ఠించండి, ప్రతిదినం ఏర్పాటు చేయండి. దేవుణ్ణి బతిమాలుకోవడానికి పెద్దల్ని, దేశంలో ఉన్న జనులందరినీ దేవుని మందిరంలోనికి సమకూర్చండి. ఆహా, దేవుని దినం వచ్చినాయి. అది ఎంత భయంకరమైన దినమో, అది ప్రళయం వల్లే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చునో మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము, ఉత్సవము నిలిచిపోయాను. ఇక్కడ
దేవుని మందిరంలో జరగాల్సిన నైవేద్యము బలులు ఆగిపోయినవని 9వ వచనంలోను 13వ వచనము చివరిలోనూ చెప్తున్నాడు. పంటలు, చేతిగన్లు ఇవన్నీ ఓకే, పురుగులు బట్టి అవన్నీ నాశనమైనవి. మందిరంలో జరగాల్సిన నైవేద్యాలు, మందిరంలో జరగాల్సిన పానార్పాలు మందిరంలోకి రాకుండా నిలిచిపోయినవి. మందిరంలో సంతోషం వెళ్ళిపోయింది, మందిరంలో ఉన్న ఆనందం పోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. మందిరంలో ఇక ఉత్సవము, సంతోషము నిలిచిపోయాను. 16వ వచనం, మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము, ఉత్సవము నిలిచిపోయాను. మనం చూస్తుండగానే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఆగిపోయింది. దేవుని సన్నిధిలో అర్పించాల్సిన బలులు ఆగిపోయినాయి. దేవుని సన్నిధిలోకి రావాల్సిన నైవేద్యాలు రావట్లా. ఎందుకంటే శత్రువులకు అప్పగించబడింది, మందిరం కూల్చబడుతుంది, మందిరంలోకి జనాలు అన్యులు వచ్చారు, విగ్రహాలు వచ్చినాయి. దేవుని సన్నిధిలో సంతోషం లేదు, దేవుని సన్నిధిలో ఆనందం, ఉత్సవాలు లేవు, ఉపవాసాల దినాలు లేవు, పండుగ దినాలు లేవు. దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం చేయాల్సిన బలులు ఆగిపోయినాయి, పండుగలు ఆగిపోయినాయి, సంతోష సంబరాలు ఆగిపోయినాయి. దేవుని సన్నిధిలో భోజనం చేసి సంతోషించమన్న ప్రతిదీ ఆగిపోయినాయి. యాజకులారా కొని పట్టుకోండి, అంగలార్చని చెప్తున్నాడు. పెద్దల్ని, దేవుని బతిమలాడుకోవడానికి అందరిని పిలవమని చెప్తున్నాడు, మందిరంలోకి సమకూర్చమని చెప్తున్నాడు. శరీరపరమైన నష్టమే కాకుండా కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన ఓట ఆగిపోతుంది. ఆత్మ సంబంధ నష్టం అనుభవిస్తాం, ప్రత్యక్షతలు కోల్పోతాం, దేవుని సన్నిధిలో ఉన్న అనుభూతి కోల్పోతాం, దేవుని సన్నిధిలో ఉన్న ఆ దక్షిణాస్తపు చేతి స్పర్శను కోల్పోతాం, ఆ నడిపింపును కోల్పోతాం. దేవుని పరిశుద్ధాత్మ మనం వదిలిపెడతాడు. దేవుని సన్నిధిలో అర్పించాల్సిన మన స్తుతులు, మన ప్రార్థన దేవునికి వెళ్ళకుండా కొన్నిసార్లు మానిపోద్ది. ఆత్మ సంబంధమైన సంతోషాన్ని, ఆత్మలో ఆనందించడాన్ని కోల్పోతాం. ఇప్పుడైనా ఆ కోల్పోయిన స్థితికి వచ్చినప్పుడు, ఇప్పుడైనా ఆ ఎండిపోయిన స్థితికి వచ్చినప్పుడు, ఇప్పుడైనా దేవుణ్ణి వేడుకుంటే, దేవుణ్ణి బతిమలాడుకుంటే, ఆయన శాంతమూర్తి, కరుణ వాత్సల్యం కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి మళ్ళీ చేర్చుకుంటాడు. మందిరానికి రావాల్సిన నైవేద్యాలు, బరులు ఇస్తాడు. అదే 2వ అధ్యాయం 14లో చెప్పింది, మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము, పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహించడని ఎవరు చెప్పగలరు? మళ్ళీ మీకు దేవుడికి అర్పించాల్సిన నైవేద్యాలు, పానార్పణలు దీవెనగా ఇస్తాడు. మీకు ఇవ్వడని ఎవరు చెప్పగలరు? అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, దేవునికి అర్పించాల్సిన పనులని, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క ప్రేమను పొందడానికి దేవుడు మళ్ళీ ఇస్తాడు. అందుకనే దేవుని సన్నిధి కొన్నిసార్లు కోల్పోయినా, మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు కోల్పోయినా, మన యొక్క మాటలను బట్టి కొన్నిసార్లు కోల్పోయినా, దేవుని దగ్గర ఉన్న మన ధైర్యం ఇదే. మనకు తెలుసు, పేతురు గారు కూడా నరికాడు, అబద్ధాలు ఆడాడు, పారిపోయారు. కానీ వాళ్ళే లేచి మీరే చంపారు, ఆయన క్రీస్తు, మేము సాక్షులము, లేచాడు, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ప్రకటిస్తూనే ఉంటాం, ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. పారిపోయిన వాళ్ళని, అబద్ధాలు ఆడుతారు, పని చేసుకోవడానికి తిరిగి వెళ్ళిన వాళ్ళని దేవుడు నిలబెట్టాడు. దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు పేతురు దేవుడు చేర్చుకున్నాడు. అదే పాత నిబంధనలు కూడా అదే చెప్తున్నాడు. నిజంగా హృదయపూర్వకంగా తప్పులు తెలుసుకొని దేవుని దగ్గరికి మరలుకున్నప్పుడు, ఎంత సన్నిధి కోల్పోయినా, ఎంత ఎండిపోయిన జీవితమైనా, ఎంత పనికిరాని జీవితానికి వెళ్ళిన, దేవుని దగ్గర ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే, ఆ స్థితి నుంచి మరలినప్పుడు ఆ స్థితిలో అనుభవించాల్సిన శిక్ష, కీడు దేవుడు మానుకొని మేలు చేసేటట్టు తిరగడని ఎవడు చెప్పగలడు? కావలసిన మేలు అనుగ్రహించగలడు, అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? అదే దేవుడు ఆ రోజు యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో సమాధానాన్ని పడడానికి
రాజీ పడడానికి దేవునితో పంపించిన వర్తమానం. తర్వాత ఇంకా 17వ వచనం నుంచి ఇప్పుడైనా అంటే 3వ విషయం చెప్తున్నాడు. ఫస్ట్దేమో పంటలు ఫలాలు అన్ని నష్టం. రెండవదేమో ఆహారం, దేవుని మందిరంలో నైవేద్యాలు బలులు అన్ని ఆగిపోయినాయి, మందిర సంతోషం కోల్పోయాము. తర్వాత 17 నుంచి మనకు ఆహారం నాశనమేను, విత్తనం మంటి పెట్టెల కింద కుళ్ళుచుంది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కల్లపు కొట్లు నేలవాయను, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్ల మందలు కూడి ఆకలికి అల్లాడుతున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా నీకే మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోటయు అగ్ని చేత మేత స్థలాలు కాలిపోటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి. అంటే పశువులు కూడా దేవునికి మొరపెడుతున్నాయి. అంటే పంట, ఆహారం, విత్తనం చెడిపోయింది, గొర్రెలు, ఎడ్లు, మేకల మందలు తప్పి చేత ఆ పంట కాలిపోతే దాని చేత కేకలేస్తున్నాయంట, ఒకరు పెడుతున్నాయంట, ఎగరోచుస్తున్నాయంట. తోట చెట్లన్నీ కాలిపోయినాయి. అంటే కొన్నిసార్లు నష్టము ఎంత తీవ్రంగా ఉంటదంటే, కరువు వచ్చిన పరిస్థితి మరి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ఆగిపోయి అన్ని బంద్ అయితే ఎంత తీవ్రంగా ఉంటది. అలాంటి బాధ అనుభవించారు. నీళ్లు లేవు, నదులు ఎండిపోయినాయి, మేత స్థలాలు కాలిపోయినాయి, మంటి పెట్టెల కిందనే వేసిన విత్తనాలు కుళ్ళిపోతున్నాయి, ఆహారం లేదు, గొర్రెలు, ఎడ్లు మరి ఆకలికి తట్టుకోలేక పశువులు కూడా మొరపెడుతున్నాయంట దేవునికి. అంటే మనుషులకే కాదు బాధ, పశువులకి, జంతువులకి కూడా బాధ అనుభవిస్తున్న పరిస్థితి. అవి కూడా మనల్ని బట్టి ఏడుస్తున్న పరిస్థితి. కొన్నిసార్లు మనం చేసిన దానికి మనమే అనుభవిస్తాం, కొన్నిసార్లు మనం చేసిన దానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. మన జంతువులు కూడా బాధపడాలి, ఇతర మనుషులు కూడా బాధపడాలి. కానీ ఇలాంటి పరిస్థితికి వచ్చినా కూడా, ఇలాంటి పరిస్థితిలో వెళ్ళినా కూడా దేవుడు ఇప్పుడైనా, అదే చెప్తున్నాడు 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా మనపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి రండి. ఇలాంటి పరిస్థితికి వచ్చినాకైనా సరే దేవుని దగ్గరికి రండి. ఇలాంటి పరిస్థితి దగ్గరికి వచ్చినా కూడా దేవుని దగ్గరికి రండి. ఎందుకంటే మీ దేవుడు కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. తాను కీడు చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కాబట్టి వస్త్రాలు కాదు, పైపై కాదు, హృదయాన్ని చెప్పుకొని దేవుని వైపు తిరగమంటున్నాడు. ఈరోజు మనము దేవుని దగ్గరికి హృదయాలను తిప్పుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నప్పుడు, మన తప్పులు తెలుసుకొని అడిగినప్పుడు, శరీరపరమైన నష్టాన్ని, మందిర సంబంధమైన ఆత్మ సంబంధమైన నష్టాన్ని, పశువుల పరంగా, పైరు పరంగా, జంతువుల పరంగా కలిగే నష్టాన్ని దేవుడు సమకూర్చగలడు, దేవుడు తిరిగి ఇవ్వగలడు, దేవుడు తిరిగి చేయగలడని చెప్తున్నాడు. ఒక వ్యక్తి దేవునితో ఎలా సమాధానం పడొచ్చో, సర్వం కోల్పోయినా కూడా, ఒక వ్యక్తి సమస్తము, మందిర పరిస్థితి, శరీరపరమైన పరిస్థితి, పంట, మేతలు, మరి పశువుల సంబంధమైనది ప్రతిదీ కోల్పోయి ఇలాంటి ఒక కఠినమైన పరిస్థితికి వచ్చినా కూడా, ఇలాంటి ఒక దుఃఖమైన పరిస్థితికి తన ప్రజలు వెళ్ళినా సరే, ఆత్మ జీవితంలో ఇంతటి మరి కరువు, దేవునితో సహవాసం కోల్పోయిన పరిస్థితికి వచ్చిన దేవుని దగ్గరికి రావచ్చు, దేవుడు చేర్చుకుంటాడు, హృదయపూర్వకంగా తిరిగి వస్తే వాళ్ళను క్షమిస్తాడు అని చెప్పడానికి రాయబడిన గ్రంథము యోవేలు గ్రంథం. అందుకే 2వ అధ్యాయం 15వ వచనం, బాకా ఊదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి,
వ్రత దినం నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపండి, చిన్న వారిని స్తన్నపానం చేసే బిడ్డలను కూడా తోలుకొని రండి. పెళ్లి కుమారుడు రావాలి, అంతఃపురంలో నుంచి పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకు బలిపీఠకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానానికి అప్పగింపకుము అని, లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయను అని అందరు కదా అని వేడుకోవాలను. ఇక చెప్తున్నాడు, ప్రకటన చేయండి, ప్రతిష్ఠించండి అందరినీ, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్ని, పెళ్ళైన వాళ్ళని, పెద్దల్ని, యాజకులు అందరూ వచ్చి ఒకటే అడగమంటున్నాడు, కన్నీరు విడుస్తూ, అయ్యా నీ జనుల ఎడల జాలి చేసుకో. నువ్వు జాలి చేసుకోకపోతే అన్య జనులు వచ్చి వెళ్తారయ్యా మా మీద, వాళ్ళ పెత్తనాలు వెళ్తాయ్యా, వాళ్ళ కింద బానిస బతుకులు బతకాలి. వాళ్ళు వచ్చి ఏలుతూ ఈ దేవుడు ఏమైండు, ఈ దేవుడు ఏంది ఈ పరిస్థితికి తెచ్చాడు అని మాట్లాడతారయ్యా అని. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నష్టం, ఇంత ఏనైపోయినాక ఎప్పుడైతే మనము సర్వం కోల్పోతామో, ఎప్పుడైతే మనం దీనస్థితికి వస్తామో, మన మీద పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువైతారు. మనకి ఎప్పుడైతే ఉండదో, మనకు ఎప్పుడైతే లేదో, మనం ఎప్పుడైతే దరిద్రం అనుభవిస్తాం, మనం కాళ్ళ దగ్గరికి పోతాం, మన మీద ప్రభువుల్లాగా కూర్చుంటాం. ఎందుకంటే మనకు తిండి లేదు, ఎందుకంటే మనకు దేవుని మందిరం సంబంధమైన ఆనందం లేదు, ఎందుకంటే మన పశువులకు కావాల్సింది లేదు. అవి ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ పెత్తనం మన మీద ఉంటుంది. అదే అవన్నీ మనకున్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉండదు. అందుకే నీ జనుల ఎడల జాలి చేసుకొని దేవుణ్ణి వాళ్ళు వేడుకోవాల్సిన మాట ఏంటంటే, అన్య జనుల ప్రభుత్వం మా మీదికి వద్దు, అన్య జనుల ప్రభుత్వానికి మమ్మల్ని అవమానపరిచేటట్లు అప్పగించొద్దు. అన్య జనులు మమ్మల్ని వెళ్తే, వాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తే, ఈ దేశం ఒకప్పుడు ఎట్లుంది, మీ తిండి ఎట్లుంది, మీ రాజులు ఎట్లున్నారు, పెద్దోళ్ళు కదా, అది ఇది అని చెప్పి ఎగతాళి చేస్తారు. మీ దేవుడు ఏడి, కాపాడలేదా, ఐగుప్తు నుంచి తెచ్చాడుగా, అద్భుతాలు చేశాడుగా, యుద్ధాలు చేశాడుగా, రాజులు ఇచ్చాడుగా, మందిరాలు కట్టాడుగా, ఏడి అని మా జీవితాల్లో ఆ ప్రభుత్వం చేస్తే, వాళ్ళ చేతి కిందకి మేము వెళ్తే అవమానాన్ని మేము భరించలేమయ్యా, దయచేసి జాలి చేసుకోమని దేవుణ్ణి చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు మొదలుకొని పెళ్లి చేసుకున్న సంతోషంలో ఉన్న వాళ్ళతో సహా కన్నీరు విడుస్తూ అన్యజనుల ప్రభుత్వానికి మమ్మల్ని అప్పగించొద్దయ్యా, అప్పగిస్తే వాళ్ళు అనే మాటలు మేము పడలేము అని చెప్పి వేడుకోమని యోవేలు చెప్తా ఉన్నాడు. దేవుడు యోవేలు ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అట్లయితే ఎప్పుడైతే వేడుకుంటారో అప్పుడు దేవుడు అంట తన దేశాన్ని బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునే, తన జనులను అవమానానికి అప్పగించేవాడు కాదు. దేవుడికి అప్పుడు రోషం వచ్చింది, నా ప్రజల్ని వీళ్ళు అవమానిస్తారా, నా ప్రజల మీద వీళ్ళ అధికారం చూపిస్తారా, నా ప్రజల్ని ఇట్లా ఏడిపిస్తారా అని చెప్పి. అందుకే తర్వాత 3వ అధ్యాయంలో ఆయన ఏం చేయబోతున్నాడు చెప్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు అంట జాలి చేసుకున్నాను. దేవుని గురించి అంత గొప్ప విషయాలు యోవేలు ద్వారా చెప్తున్నాడు. మన జీవితంలో సర్వం కోల్పోయి ఎండిపోయి, మరి దేవుని మందిర సంబంధమైన ఆనందం కోల్పోయినా, అన్యజనుల పెత్తనాలు మన మీదకి వచ్చి అవమానిస్తున్నా, మనం జాలి చూపి అయ్యా అని దేవుణ్ణి వేడుకుంటే జాలి చూపించి ఆ పెత్తనాలను తీసివేసి, ఆ ఎండిపోయిన బ్రతుకును తీసివేసి, మందిర సంబంధమైన నైవేద్యాన్ని, పానార్పణ తిరిగిచ్చి ఇలా సమకూర్చగలిగిన వాడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరియు దేవుడు తన ప్రజలకు ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏమనగా, ఇక అన్య జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదగా చేయక మీరు తృప్తి పొందేంతగా నేను ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసమును, తైలాన్ని మీకు పంపిస్తాను.
మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వాళ్ళని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోకి వాటిని తోలివేది. అవి గొప్ప కార్యాలు చేసిన గనుక ముందటి భాగమును తూర్పు సముద్రంలోకి, వెనుకటి భాగాన్ని పడమటి సముద్రంలోకి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు చేశాను. పశువులారా భయపడొద్దు, గడ్డి బీళ్లల్లో పచ్చిక మొల్చును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందును వలె తొలకరి వర్షం కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము గానుకలకు పైగా పొర్లి పారును. మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు ఇత్తును. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యను ఉన్నవాడు నేనే అని, నేనే మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుందరు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ ముసలి వారు కలలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. మరి ఆకాశం అందు, భూమి అందు మాత్కార్యాలు అనగా రక్తము, అగ్ని, ధూమ స్తంభములు కనపరచదను. యెహోవా యొక్క భయము, ఆ భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద, యెరూషలేములో తప్పించుకొనిన వారు ఉందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనపడుదును. ఆ దినమున యెహోవా నామాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుతురు. ఇక్కడ చెప్తున్న మాటలు, దేవుడు ఒక వ్యక్తి విషయంలో జాలి చేసుకుంటే, పంటల విషయంలో, సమృద్ధి విషయంలో, తినివేసిన పంటలు, వర్షం విషయంలో, పశువుల విషయంలో, వచ్చిన సమూహాలని ప్రతి విషయంలో ఎలా చేయగలడో ఈ వచనాలన్నిట్లో చెప్తున్నారు. ద్రాక్షారసం ఇచ్చి తృప్తిపరిచి, మీకు రావాల్సిన వాటిని దూరంగా సముద్రాల్లో పడేసి, మీ మీదకి వచ్చే వాటిని తీసివేసి, ఆత్మను కుమ్మరించి, చీడ పురుగులు, పసర పురుగులు, 4 పురుగులు తినేసి ఇచ్చి మిమ్మల్ని ఎలా చేయగలనో చెప్తున్నాడు. నేను ఎవరినో చెప్తున్నాడు, ఎలాంటి దేవుణ్ణో చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇంత దీనస్థితికి వెళ్ళినా కూడా, ఒక వ్యక్తి ఇంత ఎండిపోయిన బ్రతుకును బ్రతికినా కూడా, ఒక వ్యక్తి సర్వం కోల్పోయినా కూడా మళ్ళీ దేవుని దగ్గరికి రాగలచ్చు. దేవుని జాలి చేసుకుంటే మళ్ళీ జీవితాలు మళ్ళీ ఇంత అద్భుతంగా మారుతాయి. వర్షం ఇస్తుంది, పశువులకు తృప్తిగా మేత తింటాయి, ద్రాక్షారసం, అంజూరపు చెట్టు సమృద్ధిగా పోయినవన్నీ వస్తాయని చెప్పి మరి వచనాల్లో చెప్తున్నాడు. అందుకనే యోవేలు గ్రంథం బైబిల్లో రాయించడానికి దేవుడు ఒక వ్యక్తి ఎప్పుడైనా, అది ఎంత ఘోరంగమైన పరిస్థితికి వెళ్ళినా, దేవునికి దూరంగా ఎంత నష్టానికి వెళ్ళినా, దేవునికి దరిదాపుల్లో లేకపోయినా, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా సర్వం కోల్పోయిన, ఎండిపోయిన బ్రతుకులో ఉన్నా దేవుడు చేర్చుకునేవాడు, దేవుడు జాలి పడేవాడు, దేవుడు అనుగ్రహించేవాడు. దేవుడు ఆ అనుగ్రహించిన ఆ రోజుల్లో ఇలా చేసిన వాళ్ళ పక్షాన వ్యాజ్యమాడి వాళ్ళ మీదకి రప్పించి వారికి ప్రతీకారం చేసేవాడని తర్వాత 3వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయాలు యోవేలు ద్వారా ఆ రోజు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు ఈ వర్తమానాలు మనకి వింటున్న మనకి దేవుడు ఎలాంటి వాడు, దేవుని దగ్గరికి ఎలాంటి పరిస్థితులు రావచ్చు, చివరికి ఎంత ఘోరమైన స్థితికి ఆత్మీయ శరీర మన బ్రతుకులు వెళ్ళినా కూడా మళ్ళీ దేవుణ్ణి మన వైపు ఎలా తిప్పుకోవచ్చో, దేవుడు ఎలా తిరుగుతాడో, ఎలా చేస్తే తిరుగుతాడో, తిరిగి ఏవేవి ఇస్తాడో,
తర్వాత ఏమి చేయగలడు మనకు చెప్పగలిగిన గ్రంథము యోవేలు గ్రంథం. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు, ఇలా చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, అత్యంత కృప కనికరం కలిగిన దేవుడు ప్రభా, నీ ప్రజలైన ఇశ్రాయేలు లాగా ప్రభా సర్వం కోల్పోయి, మందిరం కోల్పోయి, దేశాన్ని కోల్పోయి, సర్వం చల్ల చెదరైపోయి అన్ని జనుల ప్రభుత్వానికి వెళ్ళి అవమానాన్ని, వేదన అనుభవించి ప్రభా నీ దేవుడి ఏడి నీ బ్రతికేంది అనే స్థితికి వెళ్ళిపోయి, అడుక్కునే బ్రతికెళ్ళి ప్రభా, ఆధారపడే బ్రతికెళ్ళి, ఆవేదనలు చెందే బ్రతికెళ్ళి, మాటలు అనిపించుకునే బ్రతికెళ్ళి ప్రభా, ఎలాంటి పరిస్థితికి ఎండిపోయిన బ్రతికెళ్ళినా మేము చేసిన దాన్ని బట్టి ప్రభా ఏమేమి మా జీవితంలో తెచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలైన నీ ప్రజలాగా ప్రభా శరీర బాధ, మానసిక బాధ, ఆత్మీయ బాధ, మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితికి వచ్చాము. నీకు తెలిసి దేవా, ఎప్పుడైనా కన్నీరు కాచి మన పూర్వకంగా తిరిగితే పైకి కాదు, వస్త్రాలు కాదు, హృదయంలో నిజంగా తిరిగితే ప్రభా హృదయాలు చింపుకుంటే కనికరపడి జాలి చేసుకునేవాడు ప్రభా. ఇంత మంచి దేవుడు మాకున్నందుకై వందనాలు. ఈరోజు మేము ప్రభా ఎన్నోసార్లు దేవా ఇశ్రాయేలు ప్రజల్లాగా శరీరపరమైన నష్టాన్ని దేవ, ఆత్మ సంబంధమైన నష్టాన్ని దేవ, మందిర సంబంధమైన నష్టాన్ని దేవ, పశువుల పరంగా మా చుట్టూన్న మనుషుల పరంగా ఎన్ని ప్రభా తెచ్చుకున్నామో నీకు తెలిసినాయి. దయచేసి బ్రతుకులోనైనా నేను వేడుకునేది ప్రభా, అన్ని జనుల ప్రభుత్వం మా మీద ఉండకుండా దేవ, ఏ అధికారము, సాతాను శక్తులు ప్రభా ఏ విధంగా ఉండకుండా దేవ, ఇది నువ్వు ఇచ్చిన దేశంలో, నువ్వు ఇచ్చిన స్వాస్థ్యంలో, నీవు నామంలో నువ్వు ప్రభా సమృద్ధి ఇచ్చినప్పుడు ఎలా బ్రతకగలము దేవ, అలా బ్రతికే ఆత్మను మాకు దయచేయండి, ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి, దీవెన మాకు దయచేయండి. నువ్వు మా పక్షాన ఉండి వ్యాజ్యమాడేవాడిగా, నువ్వు మా పక్షాన ఉండి మా శత్రువుల మీదకి రప్పించేవాడిగా, నువ్వు మా పక్షాన ప్రతీకారం చేసే దేవుడిగా యోవేలులో చెప్పినట్టు దేవా, ఈరోజు మా జీవితాల్లో మీరు చేయగలిగిన వాడు చేయమని కోరుతున్నాం దేవా. మేము మంచి వాళ్ళమని అడగట్లేదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా మేము అనేక విషయాల్లో నేను బాధ పెట్టిన వారమే, అనేక విషయాల్లో తప్పిపోయిన వారమే, అనేక విషయాల్లో ఇబ్బందిని, శ్రమను తెచ్చుకున్న వారమే దేవా. వాటన్నిటి మీరే క్షమించమని కోరుతున్నాం. వాటన్నిటి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా, చూపించండి. ఇంతవరకు ఆరుదనలో మీరు మాకు ఇచ్చిన తలంపుల కొరకే వందనాలు, పాటల కొరకే వందనాలు, వాక్య తలంపుల కోసమై వందనాలు. నాలో వచ్చిన వారిలో ఎంతమందికి అవసరమో అవి మీరే తీసుకెళ్ళి వారిలో కూడా ఫలింపచేయమని కోరుతున్నాను. వారం అంతా మీ సన్నిధి ఉంచండి, మీ ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంచండి. నీకు విరోధంగా చేసిన ప్రతిదీ అయినా జాలి చేసుకొని క్షమించండి ప్రభా. మా పక్షాన ఉండి ప్రభా మీరు మాట్లాడి న్యాయం చేయండి. ప్రతి విషయంలో మీరు చూపించండి. సర్వత్రిక సంఘాలను, విశ్వాసం ప్రభా, ఆయా బలహీనతలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకొని, ఆయా పరిస్థితుల్లో ఉండి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని, ఇబ్బందులో ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నవారిని, పనులు లేక బాధపడేవారిని, ఎన్నో కుటుంబాలు, ఎన్నో వేదనలు ప్రభా సహాయం చేయండి ప్రభా. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎంతమంది దేవా నీ సహాయాన్ని కోల్పోయి, నీ నడిపింపును కోల్పోయి, చెరకు తెచ్చుకొని, కూలిపోయి, బాధ తెచ్చుకొని ప్రభా ఏడుస్తున్నారు, కరువు అనుభవిస్తున్నారు ప్రభా. దయచేసి వారి విషయంలో మీరు జాలి చేసుకోమని కోరుతున్నాను. వారి విషయంలో కృప చూపించండి. వారికి అలా చేసిన వారికి కారణమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోదేవా. ఎంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు ఏమన్నారు దేవా. ఇలాంటి మాటలు, తలంపులు రోజునైనా నాతో మాతో మీరు మాకు ఇచ్చినందుకు ఏమన్నాలో, ఇలాంటి జాలి కలిగిన, అత్యంత కృప కలిగిన, వాత్సల్యత కలిగిన దేవుడు ఎప్పుడూ మాకున్నాడు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళినా కూడా తిరిగి చేర్చుకుంటే మళ్ళీ ఆయన ఏదైనా చేయగలడని ప్రభా, తిరిగి అన్ని ఇవ్వగలడని ప్రభా మీరు మాకు తెలియజేసిన
ఈ అద్భుతమైన సందేశం కొరకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి మనకు వాక్యం విన్న వారికి, భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి, విశ్వాసులకి, సకల మనుషులకి, ప్రభు రాకడ వరకు మన జీవితం అంతా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.